రాజశేఖర్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కన్వీనర్. మేము ఈ నెల 29వ తారీఖున రిలే నిరాహార దీక్షలు విద్యార్థులతో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి హాస్టల్లో AISF కమిటీ సర్వే చేయడం జరిగింది. సమస్యలు తెలుసుకొని అధికారులకి ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా సమస్యలు ఎక్కడి గొంగలు అక్కడే అన్నట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇందులో భాగంగా 29వ తారీఖున పాడేరు ITDA ఆఫీస్ ఎదురుగా ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఎప్పటికైనా అధికారులు, సంబంధిత అధికారులు, ITDA అధికారులు స్పందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పునరాలోచన చేసి తక్షణమే వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. ప్రతి హాస్టల్లో మంచినీరు సమస్య, రన్నింగ్ వాటర్ సమస్యతో చాలా హాస్టల్స్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో ప్రీ మెట్రిక్ హాస్టల్ లాగే రగ్గులు, దుప్పట్లు, కార్పెంట్స్, పెట్టెలు, అలాగే నోట్బుక్స్లు అన్నీ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి హాస్టల్స్లో ANM హెల్త్ వర్కర్లను నియమించి గిరిజన విద్యార్థుల మరణాలను అరికట్టాలని ఈరోజు AISF అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కమిటీ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి హాస్టల్స్లో కూడా మెను ఇంప్లిమెంట్ అయ్యేలాగా మెస్ ఛార్జీలు కూడా నెలకు 2000 నుంచి 3000 వరకు పెంచి ప్రతి విద్యార్థి పౌష్టికాహారం అందేలాగా చొరవ తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని, అంతేకాకుండా తదితర ప్రతి అంశాల మీద క్షుణ్ణంగా అధికారులు పరిశీలించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.